హాయ్ హలో అందరికీ. వర్షం పడేటప్పుడు ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కరివేపాకు కారం పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్జే కాదు వెజ్లో కూడా చాలా బాగుంటాయి. ఈ వెజ్ కారం పొడి కరివేపాకుతో చేసిన కారం పొడి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ వైరల్ ఫీవర్స్ ఉన్నవాళ్ళు కూడా ఇంట్లో ఏ కర్రీ లేకపోయినా ఇలా కారపొడి చేసుకుని కరివేపాకు కారపొడి తింటే చాలా బాగుంటుంది నోటికి. కరివేపాకు కారపొడి కోసం ఎండుమిరపకాయలు 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసుకుని ఎక్కువ వేసుకోవాలి. ఇవి ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత మినపప్పు కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. ఈ కరివేపాకు కారం పొడికి ధనియాలు మినపప్పు వేయిందే ఆ టేస్ట్ రాదు. తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న కరివేపాకుని వేసుకుని లైట్గా వేయించుకుందాము. వేగింది కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ చల్లారిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ చేసుకుందాము. రాళ్ళ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కచ్చాపచ్చగా నలిగిన తర్వాత మన కరివేపాకు వేయించుకున్న కరివేపాకు 2 స్పూన్స్ జీలకర్ర, 3 స్పూన్స్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుని రాళ్ళ ఉప్పు తక్కువగా ఉంది మరలా వేసి మిక్సీ చేసుకుందాము. అంతేనండి, రెడీ అయిపోయింది కరివేపాకు కారపొడి. ఇడ్లీలోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఏ కర్రీ లేకపోయినా ఈ కారం పొడి వేసుకుని తినేయచ్చు. అబ్బా ఎంతో టేస్టీగా ఉంది. నెయ్యి వేసుకుని కారం పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వారు ఒక లైక్ చేయండి.